బంగారం రేటు ఎందుకు ఇంత ఇలా పెరుగుతుందో తెలియదు కానీ ముందు బంగారం వల్ల ఇంట్లో సొంత కన్న పిల్లలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముందు ముందు రోజుల్లో ఇంకా ఎన్ని జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజున ఇంట్లో కన్న పిల్లలను కూడా కాపలాగా వదిలి ఉండలేని పరిస్థితి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు. కానీ మన పోలీసులు మాత్రం చాకచక్యంగా ఇంటి దొంగలను కూడా పట్టుకుంటున్నారు. వైజాగ్లో జరిగిన సంఘటన చూశారు కదండి. నానమ్మ మనవడు ఇంట్లో ఉండగా మనవడి ఫ్రెండ్స్ చేత ఏ రకంగా దొంగతనం చేయించాడో మనం చూసాం. పోలీసులు చెప్తుంటే నిజంగా షాకింగ్ అనిపించింది. రోజున ఆ కుర్రాడు మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఆ అబ్బాయి మీదే అనుమానించారు. వీడి మొహంలో ఏదో తేడా కనబడుతుంది, వీడే దొంగతనం చేయించి ఉంటాడు అని అన్నారు. ఖచ్చితంగా అదే నిజం బయటపడింది. మొన్న కూడా చూసారండి, తల్లిని చంపేశాడు కొడుకు. ఆ తల్లి కూడా పిల్లాన్ని గారాబంగా పెంచింది, అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చింది. కేవలం పబ్జీ గేమ్ ఆడడం కోసం 70,000 పెట్టి ల్యాప్టాప్ను కొనిచ్చింది. ఆవిడ చనిపోయిన తర్వాత మేనమామ చెప్తున్నాడు, వీడు ల్యాప్టాప్ కొనుక్కున్నాడు అని అంటే బీటెక్ అయిపోయింది కదా, ఏదైనా కోర్సు నేర్చుకుంటున్నాడేమో, అందుకే వాళ్ళ అమ్మ కొనిచ్చిందని మేనమామ అనుకున్నాడు. కానీ కేవలం వాడు పబ్జీ గేమ్ ఆడడం కోసమే ల్యాప్టాప్ని కొనుక్కున్నాడు. కొడుకు అడగడం, తల్లి కొనిపించడం. చూడండి ఏ రకంగా ఉందో. ఇప్పుడు ఈ కుటుంబంలో చూడండి, అదృష్టం బాగుండి నానమ్మని ఏమీ చేయలేదు, కానీ నిజంగా ఆవిడని ఏదైనా పీక పట్టుకుని గొంతు నొక్కి ఏదైనా పెట్టి కొట్టారని అంటే ఆవిడ పరిస్థితి ఏంటి? ప్రాణం పోయేది కదా. అంటే ఈ పిల్లలు చూడండి, ఇప్పుడు ఈ పిల్లాడు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి 20 లక్షలకి పైగా అప్పులు చేసేసాడు. అసలు ఆ వయసు పిల్లలకి 20 లక్షల అప్పులు ఎవరు ఇచ్చారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా సంపాదించినంత మాత్రాన వీళ్ళ దగ్గర బాగా ఉందిలే, కొడుకు అప్పులు ఇచ్చేస్తే రేపొద్దున మనం అడగచ్చు, తల్లిదండ్రులు పట్టుకొచ్చి ఇస్తారు అని అన్న ఆలోచనతో ఇస్తున్నారా? మరి అప్పు తీసుకున్నవాడు ఏమన్నా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నాడని ఇచ్చారా? లేకపోతే వీడికి స్టాక్ మార్కెట్లో లక్షలు వచ్చేస్తాయి, రేపు లాభాలు రాగానే మనకి ఇచ్చేస్తాడన్న ఆలోచనతో ఇచ్చారా? అసలు ఏ రకంగా వీడికి 20 లక్షలు అప్పు ఇచ్చారో ముందు అవతల అప్పు ఇచ్చిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇలాగే వదిలేశారు అనుకోండి, పిల్లలు ఇలాగే అప్పులు చేసేసి ఇష్టం వచ్చిన గేముల్లో పెట్టారు అని అంటే పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ చూసాం, పబ్జీ గేమ్స్ చూసాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ స్టాక్ మార్కెట్లో పెట్టి డబ్బుల్ని పోగొడుతున్నారు. చూడండి, స్టాక్ మార్కెట్ అనగానే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకున్న తర్వాతే అందులోకి దిగాలి. వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేకుండా, ఏమీ తెలియకుండా, అనుభవం లేకుండా లక్షలు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడితే అసలు మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికన్నా తెలుసా అండి? నిన్న అమెరికా మార్కెట్ మొత్తం కుప్పకూలిపోయింది. ట్రంప్ చైనా వాళ్ళ వస్తువులపైన 100% సుంకాలను పెంచాడు అని అనగానే మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. నిన్న ఒక అతను కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఈ వార్త వినగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే అతను ఎంతో డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టుంటాడు. ఒక్కసారి మార్కెట్ లాస్లోకి వెళ్ళిపోగానే ఇంకా మొత్తం మన పని అయిపోయింది, డబ్బు అంతా పోయిందని ఆ వార్త విని గుండెపోటుతో చనిపోయాడు. చూసారా అండి, తెలిసి తెలియకుండా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టారు అని అంటే పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ప్రాణాలే పోతాయి. ఇలాంటి వాళ్ళని మనం చాలా చూసాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మనం అందులోకి అడుగు పెట్టాలి. మరి ఈ పిల్లాడు 20 లక్షలు పెడుతుంటే మరి ఆ విషయం తల్లిదండ్రులకి తెలుసో లేదో తెలియదు, కానీ చూడండి ఎంత నష్టం చేశాడు. పైగా చివరికి అప్పులు తీర్చలేక ఇలా దొంగతనాలకు పాల్పడతారు. ఇప్పుడు వాళ్ళు గీతం కాలేజీలో బీటెక్లు చదివి అంతంత డబ్బు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివిస్తుంటే చివరికి వీళ్ళు దొంగలుగా మారారు. చదివిన చదువుకి ఏమన్నా అర్థం ఉందా? అసలు చదువుకున్నందుకు ఏమన్నా సంస్కారం అనేది ఉందా? అయ్యో, మన ఇంట్లోనే మనం ఇలా దొంగతనం చేస్తే రేపు బంధువుల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన మన పరిస్థితి ఏంటి? మనం వీళ్ళ ముందర తలెత్తుకుని తిరగలమా? ఒకవేళ దొరికితే పోలీసుల మధ్యన కేసులు అయ్యాయి అంటే మన భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన ఈ పిల్లలకు ఉందా? తండ్రి కొడుకుల మధ్యన ఎక్కువగా మాటలు కూడా లేవని చెప్తున్నారు పోలీసులు. అంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంకా దొంగతనం చేసామంటే ఆ నేరమంతా దొంగల మీదకి పోతుంది, పోయిందిలే అని 4 రోజులు తిట్టుకుని ఊరుకుంటారు అన్నట్టు వీళ్ళు ఊరుకున్నారు. 12 తులాల బంగారం, 2.5 లక్షల రూపాయలు వీళ్ళు కొట్టేసిన డబ్బులు. వీళ్ళందరూ కూడా ఏదో కలకత్తా బ్యాచ్ లాగా మన తెలుగు వాళ్ళు కాదని అన్నట్టు హిందీలో మాట్లాడుకొని కోడ్ లాంగ్వేజ్తో మెసేజ్లు పెట్టుకుని దొంగతనం జరిగిన తర్వాత స్నాప్చాట్లో గ్రూప్లో అందరూ మాట్లాడుకుని అంతా సేఫ్ అని కూడా మాట్లాడుకున్నారు. అక్కడ దొరికేశారు వీళ్ళు. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉండడం వల్ల ఎంత మంచి పనులు జరుగుతున్నాయో చూసారా? పోలీసులు ఎంత ఈజీగా పట్టుకోగలుగుతున్నారో చూసారా? ఈ ఫోను మన చేతిలో ఉంది అని అంటే దొంగ ఎక్కడున్నాడో ఈజీగా పట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ ఫోన్ ద్వారాగానే ఈ గ్రూప్ను అందరినీ పట్టుకున్నారు. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు, హైదరాబాద్ నుండి చక్కగా అందరినీ తీసుకొచ్చారు. తల్లిదండ్రులు అంత కష్టపడి లక్షలు పెట్టి
పిల్లల్ని బీటెక్లు ఎంటెక్లు చదివిస్తుంటే వీళ్ళు చూడండి ఎంత దొంగలుగా మారారో. మరి అవతల ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర ఇంకెంత అప్పులు ఉన్నాయి, మరి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. చూడండి, పిల్లల్ని మనం చదివిచ్చేస్తున్నాం, మంచి రిచ్ కాలేజీకి పంపించేస్తున్నాం, అంతా బాగుంటుందని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోకండి. పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ పిల్లల్ని గమనించుకోండి. వీడికి వయసు వచ్చింది, పెద్దాడే, వాడికి అన్నీ తెలుసని మాత్రం ఇలా నిర్లక్ష్యంగా ఎవరు ఉండకండి. ఈ రోజుల్లో చూస్తుంటే చదువుకున్న వాళ్ళ పిల్లల కంటే ఏమి చదువుకోలేని వాళ్ళ పిల్లలే బెటర్ అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి కనీసం కొంచెం సంస్కారం అన్నా ఉంది, కష్టపడాలి అన్న ఆలోచన అన్నా ఉంది. ఏదో ఒక రోడ్డు పక్కన బండి పెట్టుకున్నా, ఏదో ఒక కూలి పని చేసుకున్నానన్నా సరే చదువుకోలేని వాళ్ళు నిజాయితీగా బతుకుతున్నారు. కానీ చూడండి, ఇంత చదువుకొని కూడా సంస్కారం లేకుండా కుటుంబ పరువుని ఏ రకంగా బయటపడేస్తున్నారు. సొంత కొడుకే ఈ రకంగా దొంగతనానికి పాల్పడ్డారు అని అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నలుగురు ఏమంటారు, అసలు ఈ పిల్లాడు భవిష్యత్తు ఏంటి, సొంత ఇంటికే కన్నం వేసేవాడు అని అంటే ఎంత దొంగలాగా తయారయ్యాడు. ఇప్పుడు బాగా చదువుకుంటే రేపు పొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, కష్టపడతారు కదా. అలాగే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా ఇంత చదివించినందుకు రేపు పొద్దున వాళ్ళు ఏది సంపాదించినా మీకే ఇస్తారు కదా. మిమ్మల్ని ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారని అంటే ఆ డబ్బు అంతా ఎక్కడిది, తల్లిదండ్రులు కష్టపడిన డబ్బే కదా. కానీ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాన్ని కొట్టండి. కొన్ని రోజులు కష్టపడ్డారు అని అంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, జీతాలు పెరుగుతాయి. అంతేగాని ఒకేసారి నాకు లక్షలు వచ్చేయాలి, నేను ఇలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలి, పబ్జీ గేముల్లో సంపాదించాలి, బెట్టింగ్ యాప్స్లో సంపాదించాలని ఇలా అత్యాశకి ఎందుకు పోతారు? దానివల్ల ఎంత నష్టం జరుగుతుందనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్లోనే ఎలా దొంగలుగా మారారో చూసారా. ఒక గ్రూప్ మొత్తం దొంగల బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి పరుగుపోయింది, ఇక్కడ ఈ తల్లిదండ్రులకి పరుగుపోయింది. ఈ పిల్లలు ఇలా చేశారని ఊరు వాడ కాలేజీల్లో అంతా తెలిసింది. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి చూసారా అండి. పిల్లల భవిష్యత్తు నిమిషాల మీద ఏ రకంగా పాడు చేసుకున్నారు. తల్లిదండ్రులను కూడా మనం పట్టించుకోవట్లేదని అనుకుంటున్నాం, కానీ వీళ్ళు తల్లిదండ్రులకు తెలియకుండా ఆ ల్యాప్టాప్ల ముందర పెట్టుకుని ఏవేవో చేస్తుంటే పాపం వాళ్ళకి ఏమీ చదువురా అని తల్లిదండ్రులు, వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తున్నారు, వీళ్ళు ఏదో పనికొచ్చే విషయాలు ల్యాప్టాప్లో చేసుకుంటున్నారని పాపం వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు చూస్తే అప్పులు చేసుకొచ్చి ఇలాంటి స్టాక్ మార్కెట్లోనూ పబ్జీ గేముల్లోనూ పెడుతున్నారు. పిల్లలు మంచి ప్రవర్తనతో ఉన్నారు అని అంటే మన అదృష్టం అనుకోవాలి. ఏనాడో పుణ్యం చేసుకుంటే మంచి రత్నాలు లాంటి పిల్లలు దొరికారులే, మంచి బుద్ధి మంచి ప్రవర్తనతో ఉన్నారని ఈ రోజుల్లో సంతోషపడే పరిస్థితి. ఎంత డబ్బున్నా ఈ పిల్లల ప్రవర్తన సరిగ్గా లేదు అని అంటే ఇంకా కుటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ తండ్రి అంత బాగా సంపాదించాడు ఆ కొడుకు కోసమే కదా. ఆ కొడుకు ఇంట్లో దొంగతనం చేయాల్సినంత కర్మ ఏమొచ్చింది. ఒరే చదువుకోండ్రా బాగా అని కాలేజీలకు పంపిస్తుంటే ఈ గ్రూపులు బ్యాచ్లు తయారయ్యి ఎక్కడ దొంగతనం చేయాలి, ఎక్కడ డబ్బులు పెడితే మనకు బాగా వచ్చేస్తాయని ఇలాంటి వేషాలు వేస్తున్నారు. మనం ఇంట్లో దొంగతనం చేసినా మనల్ని ఎవరూ పట్టుకోరలే అని మాత్రం అనుకోకండి. ఈ రోజుల్లో ప్రతిదీ టెక్నాలజీ ద్వారాగానే పట్టుకుంటున్నారు. మీరే తెలియగల వాళ్ళు అయితే పోలీసులు అంతకన్నా తెలియగల వాళ్ళు, ఈజీగా వాళ్ళని పట్టుకోగలరు. కాబట్టి మీ కుటుంబ పరువులు తీకండి. పిల్లలు ఎవరైనా సరే బాగా చదువుకోండి. కొద్ది రోజులు కష్టపడ్డారు అని అంటే ఇంకా మీరు జీవితకాలం సంతోషంగా బతకచ్చు. ఇలా దొంగతనాలు చేసి భవిష్యత్తు మీద ఒక మచ్చను తెచ్చుకున్నారనుకోండి, ఒక దొంగగా ముద్ర పడ్డారనుకోండి, ఇంకా దానికి అర్థమేమన్నా ఉందా? జీవితకాలం ప్రతి ఒక్కరు అంటారు, అమ్మో వీడు పెద్ద దొంగ, వీడిని ఇంటికి రానివ్వకూడదు, లేదంటే వీడిని దూరంగా పెట్టాలని. మీతో ఎవరు మాట్లాడరు, మీ బంధువులు కానీ మీ సొంత వాళ్ళు కానీ ఎవరు మిమ్మల్ని దగ్గరికి చేరినవారు అందరూ దూరంగా పెడతారు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. కానీ కుటుంబ పరువులు మాత్రం తీయకండి, కష్టపడడం నేర్చుకోండి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చాలా గారాబం చేస్తున్నారు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతున్నారు. ఇంట్లో కష్ట సుఖాలు కానీ బాధలు కానీ అప్పుల విషయాలు కానీ ఏది కూడా పిల్లలకి చెప్పట్లేదు. ఏది కావాలంటే అది అడగగానే డబ్బులు ఇచ్చేయడం, నీకు ఏది కావాలో చెప్పు కొనిస్తానని అంటూ వాళ్ళకి కొనిచ్చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళకి ఏం కష్టం తెలుస్తుంది చెప్పండి. ఇంతకు ముందు కాలంలో ఇలా ఉండేవా? ₹1 ఇవ్వాలని అంటే 100 సార్లు ఆరాలు అడిగేవారు. ఇంట్లో ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా పిల్లలకి నెమ్మదిగా అర్థమయ్యే విధంగా మీ కష్టాలని మీ బాధల్ని పిల్లలకి తెలిసేలాగా చేయండి. అప్పుడైనా వాళ్ళలో మార్పు అనేది ఉంటుంది. అయ్యో నా కోసం అమ్మా నాన్న ఇంత కష్టపడ్డారే, రేపొద్దున వాళ్ళని నేను సుఖపెట్టాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించి అమ్మా నాన్నని బాగా చూడాలి, నా కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే ఆలోచన ఆ పిల్లల మనసులోకి రావాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతున్నారు. పిల్లలకి ఎందుకులే ఈ బాధలు ఈ కష్టాలు, వాళ్ళు బాగా చదువుకొని అని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళకి కష్టం ఏంటో తెలియకుండా ఉంటే ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండాలనుకుంటారు, ఎప్పుడు నేను జల్సాగా ఖర్చు పెట్టాలని అనుకుంటారు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి సరదాగా గడపాలని అనుకుంటారు. మనకి ఎన్ని ఆస్తులు ఎకరాలు పొలాలున్నా మనకు అప్పటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి చెప్పండి.
ప్రతిదీ గీసి గీసి అడిగేవారు. ఇంట్లో రూపాయి అడిగితే 100 ఆరాలు అడిగేవారు. సరిగ్గా చదవకపోతే మంచం కింద పెట్టి చీపురు కట్టలు పెట్టి కర్రలు పెట్టి కొట్టేవారు. స్కూల్కి వెళ్ళకపోతే చాగొట్టి వదిలిపెట్టేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పిల్లల్ని ఒక మాట అంటే పడట్లేదు, ఒక దెబ్బ కొడితే పడట్లేదు. చూసారండి రోజులు ఎలా మారిపోయో. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. నిజంగా ఇది వైజాగ్లో జరిగిన సంఘటన చూస్తే ఒక పక్క బాధగానే అనిపించింది, ఒక పక్క దుర్మార్గుడు చేసిన పనికి కోపం కూడా వచ్చింది. తల్లిదండ్రుల పరువు చూడండి ఏ రకంగా తీశాడో. మనం సొంత పిల్లలు కూడా ఈ రోజున నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి.